అందరికీ నమస్కారం అండి. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి టీవీ. 4K టీవీని గుర్తించడానికి మొదటి క్లూస్ రిజల్యూషన్. 4K అంటే 3840 ఇంటూ 2160 పిక్సెల్స్. అంటే స్క్రీన్లో చిన్న చిన్న డీటెయిల్స్ వరకు చాలా స్పష్టంగా క్లీన్గా కనిపిస్తాయి. దగ్గరగా చూసిన పిక్సెల్స్ కనిపించవు. ఇంకో ముఖ్యమైన విషయం, కలర్స్ 4K టీవీల్లో సాధారణంగా HDR 10 డాల్ఫీ విజన్ లాంటి ఫీచర్లు ఉంటాయి. అందుకే రంగులు డీప్గా, బ్రైట్గా, నేచురల్గా కనిపిస్తాయి. షాడోస్, హైలైట్స్ అన్నీ చాలా క్లియర్గా సినిమాటిక్ లుక్లో ఉంటాయి. ఫోర్ కే టీవీలో చిన్న ఫాంట్ కూడా స్పష్టంగా షార్ప్గా ఉంటుంది. ఈ టీవీలో స్కిన్ టెక్స్చర్, హెయిర్ స్ట్రాండ్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఈ టీవీ నార్మల్ హెచ్డి లేదా ఫుల్ హెచ్డి టీవీ. ఇటువంటి టీవీలు సాధారణంగా 720 పిక్సెల్స్ లేదా 1080 పిక్సెల్స్ రెజల్యూషన్స్లో ఉంటాయి. ఖచ్చితంగా ఇలా ఉంటాయంటే ఇవి తక్కువేమీ కాదు. కానీ 4K టీవీతో పోలిస్తే స్పష్టత చాలా తక్కువ. దగ్గరగా చూస్తే ఇమేజ్ చిన్నగా బ్రేక్ అవ్వడం లేదా పిక్సెల్స్ బయటపడటం కనిపిస్తుంది. కలర్స్ కూడా సాధారణంగా కనిపిస్తాయి. బ్లాక్స్, షాడోస్ కొంచెం గ్రేయిష్గా, అందులో డీటెయిల్ తగ్గిపోతుంది. హైలైట్స్లో కూడా లైఫ్ కనిపించదు. మరి రెండు టీవీలతో పోల్చుకుంటే నార్మల్ టీవీలో షార్ట్స్ కాస్త కలర్ లెస్గా కనిపిస్తాయి. 4K టీవీలోనైతే ఆకులు, నీటి అలల వరకు చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. 4K టీవీలో రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ టీవీలను 4K టీవీనా, ఫుల్ హెచ్డి టీవీనా, 2K టీవీనా ఎలా గుర్తించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 4K టీవీ మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు 4K వీడియోను స్మూత్గా, క్వాలిటీ తగ్గకుండా చూపిస్తుంది. అయితే ఈ మదర్ బోర్డును చూసి ఇది 4K టీవీనా, మరి ఫుల్ హెచ్డీనా, 2K టీవీనా అని గుర్తుపట్టాలంటే అలాంటి అవకాశం ఇక్కడ ఉండదు. అయితే దీనికి ఎల్విడిఎస్లు 2 ఉన్నాయి. నేను గతంలో అనుకునేవాడిని 2 ఎల్విడిఎస్లు ఉంటే అది ఖచ్చితంగా 4K టీవీ లేదా 2K టీవీ అని అనుకునేవాడిని, అంచనా వేసేవాడిని. మరి ఎల్విడిఎస్లతో కూడా అలా అంచనా వేస్తానికి వీల్లేదు. మరి ఎట్లా గుర్తుపట్టాలి? కొన్ని 4K టీవీలలో ఎల్విడిఎస్ 1 ఉంటుంది. కొన్ని 4K టీవీలలో ఎల్విడిఎస్ 2 ఉంటాయి. లేదా మదర్ బోర్డు మీద నెంబర్ చూస్తే, వైట్ స్టిక్కర్ నెంబర్ చూస్తే అక్కడ కూడా 4K టీవీ అని గుర్తుపట్టడానికి వీలుండదు. లేదా ఈ టీవీకి ఉన్నటువంటి బ్యాక్ కవర్ మీద కూడా ఒకవేళ అవకాశం ఉంటుంది. కొన్ని టీవీలకు UHD అని 4K అని అక్కడ ఇస్తారు. కొన్ని మదర్ బోర్డుల పక్కన HDMI కనెక్టర్ ఉన్న కాడ 4K సపోర్ట్ అని రాసి ఉంటుంది. అలా గుర్తుపట్టవచ్చు. ఓన్లీ మదర్ బోర్డు ఇన్నర్గా ఉన్న నెంబర్స్ ద్వారా 4K అని గుర్తించడానికి వీలుండదు. లేదా ఎల్విడిఎస్లు చూసి కూడా ఈ ఎల్విడిఎస్లు 4Kకు సంబంధించినవి అనడానికి కూడా ఇక్కడ గుర్తుండదు. మరి ఎలా 4K టీవీ అంటే 4K ప్యానల్కు సంబంధించిన రెజల్యూషను. కాబట్టి ఖచ్చితంగా మనము ప్యానల్ పైన చూసుకోవాలి. ప్యానల్ పైన ఇచ్చిన నెంబర్ను బట్టి
ఆ నెంబరు రెజల్యూషన్ మోడ్లో చూస్తే మనము సెర్చ్ చేస్తే 4K అని టాలీ అయితే అది ఖచ్చితంగా 4K అని నిర్ణయించుకోవచ్చు. చూడండి, దీని మీద ఉంది నెంబరు HV430QUBN1A. ఈ నెంబరు 4Kను సూచిస్తుంది. అయినా కానీ ఇదే నెంబర్ ఫైనల్గా కాకుండా టీవీ ఆన్ చేసినప్పుడు సర్వీస్ మోడ్లోనికి వచ్చి దీని రెజల్యూషన్ మనం చూసి రెజల్యూషన్ను బట్టి మనం గుర్తించవచ్చు. 1K అంటే 1000 పిక్సెల్స్, 4K అంటే మినిమం 4000 పిక్సెల్స్ లోపు ఉంటుంది రెజల్యూషన్లో. అప్పుడు ఈ టీవీని మనం 4K టీవీ అని గుర్తించడానికి వీలుంటుంది. ఆ తర్వాత ఇంకొక మదర్ బోర్డు చూడండి, ఇది కూడా 4K మదర్ బోర్డే, 4K టీవీనే, 4K ప్యానలే. మరి ఈ టీవీలో కూడా మదర్ బోర్డులో చూసి గుర్తించడానికి అవకాశం లేదు. లేదా ఎల్విడిఎస్ స్ట్రిప్లను చూసి గుర్తించడానికి అవకాశం లేదు. దీనికి కూడా బ్యాక్ కవర్ పైన కొన్ని టీవీలకు రాసి ఉంటుంది. లేదా స్కాలర్ బోర్డు పైన నెంబర్ను టాలీ చేసుకోవచ్చు. 4K అనేది ఎల్విడిఎస్ స్ట్రిప్ను చూసి గుర్తించడానికి వీలు లేదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. బ్యాక్ కవర్ మీద కొన్ని టీవీలకు UHD అని దాని సిగ్నల్ ఉంటుంది, లేదు అంటే కొన్ని టీవీలకు ఇవ్వరు. దానికి సంబంధించిన ప్యానల్ బోర్డు మీద మాత్రమే చూడండి, ఇక్కడ వైట్ స్టిక్కర్ మీద దానికి సంబంధించిన నెంబర్ ఏమీ లేదు. ఆ నెంబర్ కాదు. ఇక్కడ చూడండి, నెంబర్ ST4251D01. ఈ నెంబరు 4Kకు సంబంధించిన నెంబరు. 4Kనా 2Kనా అని తెలుసుకోవాలంటే కొన్నిటికి కవర్స్ మీద రాసి ఉంటుంది, కొన్నిటికి HDMI కనెక్టర్ పక్కన రాసి ఉంటుంది, లాస్ట్కు ఫైనల్గా ప్యానల్ స్కాలర్ బోర్డు పైన రాసి ఉంటుంది. లేదు ఇదంతా తెలియకపోతే సర్వీస్ మెనూలోకి వెళ్ళి చూసుకోవటం బెటర్. థ్యాంక్ యూ.